వేడుకొనుచున్నాము పరమ తండ్రి. చెప్దాం ఆమేన్. ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన ఎలా చెప్పాడంట? ఎలా అన్నట? బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెలా చేయి విడిచితివి. దేవుని నుండి ఎడబాటును భరించలేకపోయారు యేసుక్రీస్తు. లేఖనములో చెప్పినది నెరవేర్చబడినట్లుగా కీర్తన గ్రంథము 22 అధ్యాయములో 1వ వాక్యములో సెలవిచ్చిన రీతిగా, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈ లోకంలో మనము భక్తిపరులుగా చెప్పుకుని పాటలు పాడుతుంటాము. ఏం పాడుతాం? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే. పాట పాడతాం కానీ అసలు ఉండేది ఆయన లేకుండా. ఆయన ఎప్పుడూ ఒక ఆదివారమో శనివారమో బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కానీ ప్రభువుని యేసుక్రీస్తు మాదిరి చూపిస్తూ, తండ్రి నేను వేకమై ఉన్నాము, వేరుగా లేమని చెబుతాడు. నేను పలుకుతున్న మాట నాది కాదు, నా తండ్రిదే అని చెబుతాడు. అమ్మా, ఈ లోకంలోనికి నేను వచ్చింది నీ ద్వారా ఉంటాం కన్నా నా తండ్రి పని మీద ఉండాలని వచ్చానంటాడు తల్లితో. ప్రభు సెలవిచ్చుతున్న మాట ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచివని బిగ్గరగా కేక వేస్తున్నాడు. నువ్వు దేవునితో, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని కోరుకుని ఇక్కడి దాకా వచ్చావు. కానీ ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు, ప్రతి సందర్భమందు దేవుడు కలిగి ఉంటున్నావా? దేవుని ఆత్మ కలిగి ఉంటున్నావా? యేసుక్రీస్తు ఒక్క నిమిషం, ఒక క్షణము ఆయన మరణమగునంత వరకు. ఎందుకంటే సర్వలోక పాపము ఆయన మీద మోపబడి శాపగ్రహిగా అయ్యాడు. ఆయన శాపగ్రస్తముగా కనపడ్డాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపానికి దూరంగా ఉంటాడు. ఈ పాపమును పరిహరించుటకు నరావతారిక నరుడుగా ఈ లోకానికి ప్రభు వచ్చి ఆయన లేఖనములలో సెలవిచ్చిన రీతిగా మరణమును జయించుటకు, మరణపు ములు విరుచుటకు ఆయన లోకములోనికి వచ్చి బలియాగమవుతున్న సందర్భములలో దేవుని సన్నిధిలో బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎక్కడ ఉండి భూమికి ఆకాశమున మధ్య వ్రేలాడుతూ మండుటు ఎండలో శరీరమంతా చీల్చబడి బహువేదనకరమైన పరిస్థితులలో దేవుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు సుఖముగా ఉన్నప్పుడు, సంతోషముగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు లోకం గురించి ఆలోచిస్తావు, సౌఖ్యాన్ని గురించి ఆలోచిస్తావు, ధనము గురించి ఆలోచిస్తావు, సహవాసం గురించి ఆలోచిస్తావు. కానీ దేవునితో ఎడబాటు నాకు ఉండకూడదు. దేవునితో ఎడబాటు ఉందంటే, దేవునితో ఎడబాటు అంటే లోకముతో స్నేహమును. నువ్వు దేవుని స్నేహాన్ని ఎప్పుడైతే కోరుకుంటావో లోకము నీలో ఉండదు. దేవాది దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకములోనికి వచ్చి తను జీవించిన విధానమును, ఆయన మొదటి వాక్యము నుంచి 7 మాటలలో కూడా ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో ప్రేమించి వచ్చాడు. ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే లోక పాపమును తొలగించుటకు, వారిని విమోచించుటకు. మనలో ఏ మంచి లేదు. కరుణించిన దేవుడు, బోధించిన దేవుడు, మార్గము చూపించిన దేవుని దేవునిని విడిచి మనకిచ్చిన ఆయుష్కాలములో మనం ఎంతవరకు దేవుని కలిగి ఉన్నాము? నీవు నేను మనము దేవుని కలిగి ఉండాలని, దేవుని ఆత్మ కలిగి ఉండాలని, దేవుని ఎడబాటు కోరుకోకూడదని ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా చూపిస్తూ, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివని ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే
నువ్వు దేనికి భయపడవు, దేనికి చింతపడవు, దేనికి దిగులు పడవు, దేని గురించి కూడా నువ్వు కంగారు పడవు. కనుక ఆయన మనలో ఉంటే, నేను క్లుప్తంగా ముగిస్తాను, చాలా ఉండి ఆ వచనాలు నేను చదవట్లా. ఈ మాటకు అర్థం ఏమిటంటే, మనము ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభు ఆత్మ కలిగి ఉండాలి. దేవునితో ఎడబాటు కోరుకోకూడదు. దేవునితో ఎడబాటు అంటే నువ్వు లోకంతో నువ్వు లోక స్నేహము, లోక స్నేహము. అసలు ఆ మాట అంటాడు, ఇంకా భయంకరమైన మాట అంటాడు, భ్రష్టులారా అని కూడా అంటాడు. కానీ దేవునితో వైరము నీకు ఇష్టమా? లోక స్నేహం ఇష్టము. దేవుని స్నేహిస్తే, దేవుని ఆత్మ కలిగి ఉంటే, దేవుని ప్రేమ కోరుకుని ఉంటే, దేవుని ఉపదేశానుసారము మన హృదయములో నింపబడి అలాగూ నడిస్తే మనకు కీడు ఎన్నటికీ జరగదు. దేవునికి స్తోత్రం. ప్రభువును భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నారు. మీకు కష్టం వచ్చిన కష్టములో నిలబండి, మీకు వ్యాధి కలిగిన వ్యాధిలో నిలబండి. అయితే విశ్వాసం ఉంచండి, దేవుని ఆత్మ కలిగి ఉండండి. మృతులలో నుండి లేపిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, మృతతుల్యమైన శరీరములోనికి జీవమును తన వాక్కు ద్వారా పంపిన దేవుడు. ఈ దినము ప్రభు అయిన దేవాది దేవుని ఆత్మ అనగా దైవత్వాన్ని విడిచిపెట్టి సర్వలోక పాపమును ఆయన మీద కుమ్మరింపబడినప్పుడు యెహోవా దేవుడు అతనిని నలుగొట్టటకు ఆయనకి ఇష్టమైందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మాటను మన హృదయంలో పెట్టుకోవాలి. దైవికమైన దేవుని ఎడబాటు లేకుండా దేవుని కలిగి మనము జీవించుదుముగాక. దేవుని